హలో గైస్, వెల్కమ్ టు ఐఎమ్ రాజు 7S ఛానల్. సో ఈరోజు మనము జావాని ఎలా డౌన్లోడ్ చేయాలి విండోస్ 10 ఆర్ విండోస్ 11లో చూద్దాం. సో మ్యాక్స్ అందరూ మనకు గూగుల్లోకి వెళ్ళి ఒరాకిల్ సైట్ నుంచి జేడీకేని డౌన్లోడ్ చేసుకుంటారు. అండ్ అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎన్విరాన్మెంట్ పాత్లోకి వెళ్ళి జావా యొక్క పాత్ని ఇచ్చేసి వాళ్ళైతే యూజ్ చేసుకుంటారు. సో మనం ఇప్పుడు అలా కాకుండా జావాని డైరెక్ట్గా కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ దీనికి మనం వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనము అడ్మినిస్ట్రేటర్లో ఓపెన్ చేసుకోవాలి. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేయండి. సో దీని మీద రైట్ క్లిక్ ఇస్తే మీకు కనబడుతుంది. నార్మల్గా డబల్ క్లిక్ చేస్తే నార్మల్గా ఓపెన్ అవుతుంది. సో రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఓపెన్ చేస్తే మీకు అడ్మినిస్ట్రేటర్గా ఓపెన్ అవుతుంది కమాండ్ ప్రాంప్ట్ అనేది. సో ఇక్కడికి వచ్చేసి మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనం ఇక్కడ జావాని వింజెట్ యూజ్ చేసి డౌన్లోడ్ చేస్తాం. సో ఫస్ట్ వింజెట్ ఉందా లేదో అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి. సో దానికోసం మనము జస్ట్ వింజెట్ వర్షన్. సో నాకైతే ఆల్రెడీ ఉంది వింజెట్ వర్షన్. సో లేని వాళ్ళు వింజెట్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్స్ ఫాలో కండి నేను చెప్పేది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ మనం వచ్చేసి జావాని డౌన్లోడ్ చేసుకోవాలి. సో జావా మనం డైరెక్ట్ ఒరాకిల్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి సో ఫస్ట్ మనము వింజెట్ సెర్చ్ జస్ట్ ఒరాకిల్ అని చెప్పేసి ఎంటర్ కొడితే మనకు ఒక లిస్ట్ అనేది వస్తుంది. సో ఆ లిస్ట్లో మనకు ఏ వర్షన్ కావాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు లిస్ట్ అయితే వచ్చింది చూడొచ్చు. సో ఇక్కడ నేమ్, ఐడి, వర్షన్, మ్యాచ్, సోర్స్ ఉందా. సో మనకు ఐడి కావాలి మెయిన్గా. సో నేను వచ్చేసి జావా 21 వర్షన్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా. సో మీకు ఇష్టమైంది, మీరు 17 కావాలంటే 17 చేసుకోవచ్చు, 19 లేదా 25 ఏదైనా చేసుకోవచ్చు, 23. ఓకే, సో ఇదైతే కాపీ చేసుకుంటున్నా ఐడి నేను. సో ఇప్పుడు కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ మీరు సేమ్ వింజెట్ ఇన్స్టాల్ -e -id అని ఇచ్చేసి జస్ట్ ఐడిని పేస్ట్ చేయండి మనం కాపీ చేసుకున్న ఐడిని. సో ఇలా ఇచ్చేసి జస్ట్ ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన వెంటనే మనకు ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, వింజెట్ అనేది నేను రాంగ్ ఇచ్చానేమో అందుకని రన్ అవ్వలేదు. సో ఎనీవే నేను జావా నా దాంట్లో ఉందో లేదో చూపిస్తాను మీకు. ఓకే, సో జావా వర్షన్ చూద్దాం ఒకసారి. చూడొచ్చు జావా వర్షన్ కూడా లేదు. జావా ఇస్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అప్రూవల్ అని చెప్పేసి చూపిస్తుంది. సో జావా అయితే ఇన్స్టాల్ లేదు ఇప్పుడు. సో ఇప్పుడైతే నేను మళ్ళీ కమాండ్ రన్ చేస్తున్నా. సో ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చా ఇందాక వింజెట్. సో ఇప్పుడైతే కరెక్ట్గా ఇచ్చా వింజెట్ ఇన్స్టాల్ ఈ ఐడి. ఓకే, మనకి ఎగ్జాక్ట్గా ఐడి ఇవ్వాలి. ఆ ఐడి ఎగ్జాక్ట్గా ఉంటేనే మనకి ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఐడి రాంగ్ ఇచ్చినట్టున్నాం. మళ్ళీ ఒకసారి ఐడి చూద్దాం. ఓకే, ఒరాకిల్ ఓన్లీ 21 కదా. సో మనం 21 ఇవ్వకుండా 211 ఇచ్చాము. సో ఇప్పుడైతే నేను మళ్ళీ ఒకసారి ఇస్తున్నా. వింజెట్. సో చూడొచ్చు జావా అయితే మనకు స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్ కమాండ్ ఇచ్చినాక ఫౌండ్ జావా ఎస్సీ డెవలప్మెంట్ అని చెప్పేసి మనకు అది ట్రిగర్ చేసి ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ చేసింది, రన్ అవుతా ఉంది. సో ఎగ్జాక్ట్గా చూసుకోండి మీరు. ఇక్కడ వింజెట్ అనేది మనకు వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్ ఇవ్వాలి. అండ్ ఇన్స్టాల్ స్పేస్ ఇచ్చేసి స్పేసెస్ కూడా చూసుకోండి. -e స్పేస్ -id స్పేస్ ఎగ్జాక్ట్ ఐడి ఇవ్వాలి. సో ఇలా మనకి ఎగ్జాక్ట్ ఐడి ఇస్తేనే వస్తుంది. సో మీరు ఒకవేళ 25, 21 ఆర్ 17 చేసుకోవాలంటే మీకు కావాల్సిన వర్షన్ ఇవ్వండి. ఓకే, 21 అనేది 21. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు నేను 211 ఇచ్చినా సరే నాకు రన్ అవ్వలేదు. నో ప్యాకేజ్ ఫౌండ్ అని వచ్చింది. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉండేది ఇవ్వాలి మనము, అప్పుడే మనకు రన్ అవుతుంది. ఓకే, సో సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ ఇన్స్టాలర్ అని చెప్పేసి వచ్చింది. నెక్స్ట్ ఇంకా ప్యాకేజెస్ని అయితే ఇన్స్టాల్ చేస్తుంది. సో అది అయ్యాక మనం జావా వర్షన్ చెక్ చేద్దాం. మనకు జావా వర్షన్ 21 రావాలి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిన తర్వాత. ఓకే, సో అప్పుడు మనం జావా అనేది రన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా కమాండ్ ప్రాంప్ట్లోనే. సో ఇప్పుడైతే మనకి ఇన్స్టాలేషన్ అయిపోయింది. నేను మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ చేస్తాను దీన్ని. కమాండ్ ప్రాంప్ట్ని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తున్నా క్లోజ్ చేసి. మీరు అలాగే ఓపెన్ చేస్తే అప్డేట్ అయినవి చూపించదు మనకు. సో క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి మనం ఇన్స్టాలేషన్ తర్వాత. జావా వర్షన్. సో జావా వర్షన్ అని సెట్ చేస్తున్నా. సో చూడొచ్చు మనకు ప్రెజెంట్ జావా 21 వర్షన్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. రన్ టైమ్ ఎన్విరాన్మెంట్
సో పూర్తిగా మనకు ఇక్కడైతే చూపించండి జావా 21.0. సో ఇది వచ్చేసి మనకు 21 వర్షన్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం జావా రన్ చేసి చూడాలి. మీకు జావా కోడ్స్ ఆల్రెడీ తెలుసుగా, మీరు నోట్ ప్యాడ్లో జావా కోడ్ రాసేసి రన్ చేసి ఒకసారి ఇక్కడ రన్ చేయండి, జావా రన్ అయిపోతుంది. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గిన లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో మరిన్ని ఇన్స్టాలేషన్ వీడియోస్ మీకు ఏదైనా కావాలి, పైథాన్ లేకపోతే ఇంకా MySQL సర్వర్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మీకోసం వీడియో చేసి పెడతా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.